ఈ టీ ఏందో బాగాలేదు, వేడిగా ఉంది. ఏంది ఏంట్రా నైట్ అన్నిసార్లు కాల్ చేసావు, నన్ను మిస్ అయ్యావా? నువ్వు పెద్ద ఫిగర్ మరెందుకు చేసినట్టు? అంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాను రా. వెరీ గుడ్ రా, నైస్ జాబ్. ఏమన్నారు? కోర్ట్ అన్నారు. నువ్వేమన్నావు? క్యాష్ అన్నాను. ఎంత? 5,000. బాబాయిలు బాగానే కోసారా. అంటే వీకెండ్ కదా. మరి ఇచ్చావా? ఏంది ఇచ్చేదే, మంత్ ఎండ్. మరి డబ్బులు ఏం చేసి కట్టావురా? అంటే ప్రియా ఉంది కదా, అప్పటికారా. ఏ ప్రియారా? అదేరా నా ఎక్సో. థూ, సిగ్గుందా? ఆ టైంలో సిగ్గుపడి ఆగిపోతే బండి సీజ్ చేస్తారన్నారా పోలీసు వాళ్ళు. రేయ్ నువ్వేమన్నా చెప్పరా, మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి దగ్గర హెల్ప్ అడగడం ఏంట్రా? మరేం చేయమంటావురా, ఆ టైంలో నాకు వేరే దారే కనిపించలేదు. అయినా మేము రిలేషన్లో ఉన్నప్పుడు అది బాగానే తిప్పిందిలే. రేయ్ లైఫ్లో ఎప్పుడైనా ఖర్చు పెట్టిన డబ్బుల గురించి వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి మాట్లాడకూడదు. నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలిసేదిరా. హలో ఆగు. ఆ ప్లేస్లో నిజంగా నేను ఉంటే బండన్న వదిలేసి వెళ్ళిపోతాను, కానీ ఎక్స్ని మాత్రం హెల్ప్ అడగను. బా సర్లే. ఏంటి ప్యాంట్లో చేయబెట్టాడు ఏంటో. ఎవర్రా ఫోను? నా వైఫ్. అబ్బో కానీరా కానీ, పెళ్లి కాకముందే వైఫ్ అంటున్నాం. హలో సత్య. హలో కృష్ణ, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఒక హెల్ప్ చేస్తావా? అదేంటి సత్య, ఏదో బయట దానిలో అడుగుతున్నావు? ఇంకో వారం రోజుల్లో మన పెళ్ళి. యు ఆర్ మై వైఫ్ అండ్ ఐమ్ యువర్ హస్బెండ్. నువ్వు నన్ను ఏదన్నా అడగచ్చు. ఏం లేదు, కాలేజ్లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసావు కదా. అవును. ఆ అమ్మాయి నేను ఒకసారి కలవాలి. తననా? దేనికి? చెప్తాను. ఒకసారి మన ముగ్గురికి మీట్ ప్లాన్ చేయి. అంటే తను ఎక్కడుందో నాకు తెలీదు, అండ్ నాకు టచ్లో కూడా లేదు. ప్లీజ్ కృష్ణ, నా కోసం కనుక్కోవా? సరే, నేను కనుక్కొని చెప్తా. చెప్పడం కాదు కృష్ణ, లంచ్ ప్లాన్ చేయి, కలుద్దాం. ఓకేనా? ఓకే. రే ఏంద్రా మొహం అలా పెట్టావు? రేయ్ నా ఎక్స్ రాధా గుర్తుందా నీకు? తెలుసు మన రాధా. నా వైఫ్ రాధాని కలవాలంటుందిరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమో నాకు అది అర్థం కావట్లేదు, నేను వెళ్తా. రే అచ్చా, వీడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? బోర్ కొడుతుందే. ఈ ఎండేందో, ఈ టీ షాప్ ఏందో. ఏంటి కృష్ణ అప్పుడే వెళ్ళిపోయాడా? అవును, వాడు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. నీకేమైందిరా, ముఖమల్లా పెట్టావు? వాడు వెళ్ళిపోయాడు కదా, బోర్ కొడుతుంది. ఓ అవునా, అయితే ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో. ఫ్రెండ్ యాప్పా? అంటే ట్రెండింగ్లో ఉన్న యాప్, అది కూడా తెలీదా? ఫ్రెండ్ యాప్ని లక్షల మంది అమ్మాయిలు వాడుతున్నారు. ఇలాంటి యాప్స్ చాలానే ట్రై చేశా, మ్యాచ్ అవడానికే చాలాసేపు పడుతుంది. అరే ఫ్రెండ్ యాప్లో మ్యాచ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదురా. నీకు నచ్చిన వాళ్ళతో నువ్వే డైరెక్ట్ ఆడియో ఇంకా వీడియో కాల్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. మరి ఇది సేఫే అంటావా? అరే ఇందులో అందరి ప్రొఫైల్స్ పక్కా వెరిఫైడ్ రా. ఈ యాప్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్. అంతేకాకుండా నీకు ప్రొఫైల్ పిక్చర్ పెట్టడం ఇష్టం లేకపోతే ఇందులో నువ్వు అవతారాన్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఓ అవునా? అరే ఇండియాలో ఇది ఇప్పుడు ట్రెండింగ్ యాప్. 1 crore పైన పీపుల్ ఈ యాప్ని యూజ్ చేస్తున్నారు. అండ్ గ్రూప్ చాట్లో మనం దమ్ షాట్స్ కూడా ఆడొచ్చు. అంటే ఆపోజిట్ పర్సన్ ఎనాక్ట్ చేస్తే మనం ఆ మూవీ నేమ్ని గెస్ చేయాలన్నమాట. వావ్, ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా, ఇందులో ఫీమేల్ ఆడియన్స్ మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయా? ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఏముంది, ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకొని బోరింగ్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పేసి. అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఏం చేద్దాం? ఒకసారి కాల్ చేసి ట్రై చేద్దామా? చేద్దాం. రిస్క్ ఏమో, ఏం కాదులే.
హలో రాధా, నేను కృష్ణని. గుర్తున్నానా, మర్చిపోయావా? గుర్తున్నంత వరకైతే మర్చిపోలేదు, మర్చిపోవాలని ఎప్పుడూ గుర్తు రాలేదు. చెప్పు, ఎందుకు కాల్ చేసావు? అదేంటి ఎన్ని రోజుల తర్వాత కాల్ చేస్తే ఎలా ఉన్నావు అని కూడా అడగవా? ఈ క్వశ్చన్ బాధలో ఉన్న వాళ్ళని అడిగితే అంత బాగోదు. ఆనందంగా ఉన్న వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. నువ్వు ఎన్ని రోజులు నాకు కాల్ చేయలేదంటే ఆనందంగానే ఉన్నావని అర్థమవుతుంది. సడన్గా గుర్తొచ్చానంటే ఏదో ప్రాబ్లంలో ఉన్నావని తెలుస్తుంది. ఈ టైంలో కాల్ చేసావంటే నీ ప్రాబ్లంకి సొల్యూషన్ నా దగ్గరే ఉండొచ్చు అనిపిస్తుంది. చెప్పు, ఏమైంది? సరే రాధా, నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. హలో రాధా, హలో హలో రాధా, చెప్పు. ఏం మాట్లాడవేంటి? ఏం లేదు, చెప్పు, ఏదో చెప్తున్నావు. అదే నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. వావ్, కంగ్రాట్స్, దట్స్ రియలీ అ గుడ్ న్యూస్. ఏంటి, పెళ్ళికి పిలవడానికి కాల్ చేసావా? ఆహా లేదు, మరి ఒకసారి నా వైఫ్ని కలవాలి. కలువు, దానికి నా పర్మిషన్ దేనికి? నేను కాదు, నువ్వు. నా వైఫ్ ఒకసారి నేను కలవాలనుకుంటుంది. వాట్? నేనా? నీ వైఫ్నా? ఎందుకు? అంటే నేను నా పాస్ట్ గురించి అంతా తనకు చెప్పేశాను. సో తను ఒకసారి నేను కలిసి మాట్లాడాలనుకుంటుంది. నేనెందుకు రావాలి? అదేంటి నువ్వు నా నేను నీ? ఎంతైనా ఒకప్పుడు మన ఇద్దరం లవ్ చేసుకున్నాం కదా, తర్వాత ఇద్దరం అనుకుని విడిపోయాం. ఇద్దరం అనుకుని విడిపోలేదు, నువ్వు అనుకున్నావు కాబట్టి విడిపోయాం. అదేంటి ఆ రోజు మన ఇద్దరం విడిపోతామన్నప్పుడు నువ్వేం మాట్లాడలేదుగా? కలిసి ఉండాలనుకున్నోడితో ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చు, విడిపోవాలనుకున్నోడితో ఏం మాట్లాడతాం చెప్పు? సరే, జరిగింది ఏదో జరిగింది. పాస్ట్లో నేనేమన్నా హర్ట్ చేసి ఉంటే ఐమ్ సారీ. నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలనుకుంటున్నాను. తను అడిగింది ఏది కాదనలేను, అనను కూడా. ప్లీజ్, నా కోసం, నా లైఫ్ కోసం ఒక్కసారి రావా? ఓకే, వస్తాను. రియలీ? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ రాధా. బట్ వన్ కండిషన్. ఏంటది? నువ్వు రమ్మనగానే వస్తున్నాను. నాకు వెళ్ళాలనిపించినప్పుడు నేను వెళ్ళిపోతాను, సరేనా? సరే, వాట్ ఎవర్. రేపు నేను వచ్చి పిక్ చేసుకుంటా, ఓకేనా? అవసరం లేదు, లొకేషన్ పెట్టు, నేను డైరెక్ట్గా వచ్చేస్తాను. పర్లేదు, నేను పిక్ చేసుకుంటా. వద్దు, ఎలాగో వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి కదా, సో వచ్చేటప్పుడు అలాగే వస్తాను. సరే రాధా, నీ ఇష్టం. రాధా రాధా, చెప్పు. నిన్నొకటి అడగచ్చా? నీకు పెళ్ళయిందా? నేను అంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోలేను కృష్ణ. బాయ్. బాయ్. ఏంటి కృష్ణ, ఏదో అర్జెంట్గా మాట్లాడాలన్నావు? రాధా, ఐ థింక్ వీ నీడ్ టు ఎండ్ అవర్ రిలేషన్షిప్. వాట్? అవును రాధా, వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ 1 year రిలేషన్షిప్. ఐ థింక్ దిస్ ఈస్ ది కరెక్ట్ టైమ్ టు ఎండ్ ఇట్. నాకు ఈ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ అవి సెట్ అవ్వవు. ఎందుకంటే టైం పెరిగే కొద్దీ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అవి రీచ్ అయ్యే ప్రాసెస్లో ఇద్దరికి గొడవలు అవ్వచ్చు, ఒకరినొకరిని బ్లేమ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే ఏదో రోజు మనం విడిపోవాల్సి వస్తుంది. అలా బ్యాడ్ మెమరీస్తో విడిపోయాకంటే ఇప్పుడు గుడ్ మెమరీస్తో విడిపోవడం ఇద్దరికీ మంచిది. గుడ్ బై.
తనేనా? ఆ, మ్. హాయ్ రాధా. హాయ్. సత్య నా ఫియాన్సీ. అండ్ హాయ్. సత్య షీజ్ రాధా నా ఎక్స్. XYZ లాంటిదేం లేదు. ఐమ్ రాధా. హలో, కూర్చోండి. అవును, నన్ను కలవాలని చెప్పారు. దేనికి? ఓ అదా, తను మీ లవ్ స్టోరీ చెప్పాడు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఒకసారి కలుద్దామని, అంతే. Sir, order please. One One black black coffee. టైం మారినా టేస్ట్లు మారలేదు. నాకు ఒక గ్రీన్ టీ. Okay, sir. ఎక్స్క్యూజ్ మీ, Hmm? బ్లాక్ కాఫీ క్యాన్సిల్. నాకు కూడా గ్రీన్ టీ. సరే సార్. అవును రాధా, మీ లవ్ స్టోరీలో ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసావంటగా? అవును, నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. రాధా రాధా ప్లీజ్ రాధా నన్ను లవ్ చేయ రాధా. ఐ లవ్ యూ రాధా. ప్లీజ్ రాధా నన్ను అర్థం చేసుకో రాధా. ఐ లవ్ యూ రాధా. ప్లీజ్ రాధా. రాధా రాధా. తనలో ఏం నచ్చి ప్రపోజ్ చేసావు? హిస్ వెరీ డౌన్ టు అర్త్. రాధా ప్లీజ్ రాధా. ప్లీజ్ 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 నన్ను లవ్ చేయ రాధా. ప్లీజ్ రాధా, నీ కాళ్ళు పట్టుకుంటా రాధా. ప్లీజ్ నన్ను లవ్ యాక్సెప్ట్ చేయ రాధా. ప్లీజ్ ఒక్కసారి లవ్ చేయ రాధా. రాధా ప్లీజ్ రాధా. ఐ లవ్ యూ రాధా. రాధా. వెరీ డీసెంట్, లాయల్, వెరీ కేరింగ్. రే 5 minutes రా, వస్తున్నా. ఏహే ఆల్రెడీ స్టార్ట్ అయ్యా నాకు. ఏ అండ్ మోర్ ఓవర్ నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి తను తీసుకున్న ఎఫర్ట్స్ ఆర్ రియలీ క్లోజ్ టు మై హార్ట్. హలో రాధా. ఈరోజు నా బర్త్డే. అవునా, హ్యాపీ బర్త్డే రాధా. థ్యాంక్ యూ. సరే, ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాము. నువ్వేం ప్లాన్స్ పెట్టుకోకు, ఓకేనా? రాధా నాకు ఈరోజు వేరే ప్లాన్స్ ఉన్నాయి. మనం మళ్ళీ ఇంకో రోజు కలుద్దామా? ఓకే బాయ్. ఇంతకన్నా ఎక్కువ ఇంకేం క్వాలిటీస్ కావాలి చెప్పు లవ్ చేయడానికి? ఓ దట్స్ గ్రేట్. ఒక సెల్ఫీ తీసుకుందామా? షా. లెట్స్ క్యాప్చర్ దిస్ మూమెంట్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు తీస్తారా? థ్యాంక్ యూ. దొరికాడు బకరా. సార్, మీ కార్ రోడ్డు గడ్డంగా పెట్టారు. అవునా, సరే వస్తున్నా. పర్లేదు, కీసేయండి సార్, నేను చూసుకుంటాను. ఖుదా ఆఫీస్. ఎంఆర్ఓ ఆఫీస్. అవును రాధా, ప్రెజెంట్ ఏం చేస్తున్నావు? పోస్ట్ గ్రాడ్యుయేషన్ థీసిస్ చేస్తున్నా. వాటర్ కావాలి. ఎక్స్క్యూజ్ మీ. వాడిని అడిగితే గంట తర్వాత తెస్తాడు. నువ్వు వెళ్ళి తీసుకురా. రాధా, నువ్వేమనుకోనంటే నేను ఒకటి అడగొచ్చా? యా. మీరు రిలేషన్లో ఉన్నప్పుడు ఫిజికల్గా ఏదైనా? ఏ నో 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 నో, తను అంత జెంటిల్మెన్ కాకపోవచ్చు, బట్ హిస్ వెరీ డీసెంట్. మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు. అవును, కృష్ణ మీద నీ ఒపీనియన్ ఏంటి? కృష్ణ మీద నాకొక్కదానికే కాదు, అందరికీ సేమ్ ఒపీనియన్. చాలా మంచోడు, చాలా కామ్ అండ్ కూల్ కూడా. అసలు ఏ ప్రాబ్లం వచ్చినా ఇలా సాల్వ్ చేసేస్తాడు. ఎప్పుడు కోపమే రాదు తెలుసా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఒక్కసారి కూడా కృష్ణని కోపడ్డం చూడలేదు తెలుసా. మోరోవర్ అమ్మాయిల్ని చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. తనతో ఏ అమ్మాయి ఉన్నా సేఫ్ ఫీల్ చేపిస్తాడు. అండ్ నిజం చెప్పాలంటే యు ఆర్ వెరీ లక్కీ సత్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాధా. ఇదిగో.
అవును, మా మ్యారేజ్ సెట్ అయింది. మరి నీ పెళ్ళెప్పుడు? ఆ, నా మ్యారేజ్కి ఇంకా టైం ఉంది. మీ మ్యారేజ్ డేట్ ఏంటి? ఓ, చెప్పడం మర్చిపోయా. ఈ మంత్ 25th మా పెళ్ళి. నువ్వు తప్పకుండా రావాలి. అలా సైలెంట్గా ఉన్నావేంటి? నువ్వు కూడా ఇన్వైట్ చేయి. అవును, తప్పకుండా రావాలి. 1 సెకండ్. కార్డ్. ఒక్క నిమిషం, కార్లో ఉన్నట్టున్నాయి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. అది కార్ బ్యాక్ సీట్లో ఇన్విటేషన్స్ ఉన్నాయి, తీసుకురావా? కీస్ కీస్ ఏంటి? ఇందాకిచ్చా కదా. ఎవరికి సార్? అదేంటయ్యా, మీ వాళ్ళే తీసుకెళ్లారు వ్యాలే పార్కింగ్ అని. అసలు మాకు వ్యాలెట్ పార్కింగ్ లేదు సార్. వాట్? ఆ? ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తా. పదా. ఏంటి అలా చూస్తున్నావు? ఆ, నేను చూస్తుంటే నాకు చాలా జలసీగా ఉంది సత్య. కృష్ణ లాంటి మంచి పర్సన్ నీకు హస్బెండ్గా దొరకడం నీ అదృష్టం. మరి అంత మంచి పర్సన్ అయినప్పుడు ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు? అసలు రీజన్ ఏంటి? వదిలేసి వెళ్ళిపోవడానికి విడిపోవడానికి చాలా తేడా ఉంది సత్య. చూడు రాధా, నిన్ను కలవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. తను ఫస్ట్ లుక్లోనే చాలా బాగా నచ్చేశాడు. అందుకే ఎటువంటి పరిస్థితుల్లో తనను వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాను. మీ మధ్య ఏ గొడవ అయిందో ఆ రీజన్ తెలుసుకొని ఫ్యూచర్లో మా మధ్య అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలని నిన్ను కలవడానికి వచ్చాను. ఆ రీజన్ ఏంటో చెప్పవా? స్పెసిఫిక్ రీజన్ అంటే ఏం లేదు, రాసిపెట్టి లేదంతే. కృష్ణుడు రాధని ఎంత ప్రేమించినా చివరికి పెళ్లి చేసుకుంది సత్యభామనే కదా. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. అదేంటి, కృష్ణ తిరిగి వచ్చే వరకు ఉండు. ఎన్ని రోజులు చేసింది అదే కదా. ఏంటి? నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, సో ఐ నీడ్ టు గో. బాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నీకు ఒక విషయం చెప్పొచ్చా? కృష్ణకి ఈ కలర్ అంటే అస్సలు ఇష్టం లేదు. పెళ్ళయ్యాక అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. బాయ్. బాయ్. దొరికాడు దొంగనా కొడుకు. వాడికి ఆటోమేటిక్ నడపడం రాదనుకుంటా. కింద సెల్లార్లో అక్కడక్కడే తిరుగుతున్నాడు. అవును, రాధా ఏది? వెళ్ళిపోయింది, ఏదో వర్క్ ఉందంట. అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? ఏదో గొడవ పెడుతుంది అనుకున్నా. థ్యాంక్ గాడ్. కృష్ణ, తను ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలేదు, సాల్వ్ చేయడానికి వచ్చింది. ఏంటి? అర్థం కాలేదా? తను ఇంకా నేను ప్రేమిస్తుంది కృష్ణ. ఏహే, నీకేమన్నా పిచ్చా సత్య? మా ఇద్దరికి బ్రేకప్ అయి 4 years అయింది. తను నన్ను మర్చిపోయి కూడా ఉంటుంది. మర్చిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇంకా మర్చిపోలేకపోతుందని నాకు అర్థమైంది. అవును కృష్ణ, తను ఇంకా నేను లవ్ చేస్తూనే ఉంది. తను వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. నీతో మాట్లాడకుండా ఉండడానికి, నిన్ను చూడకుండా ఉండడానికి, నీ మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తుంది. నువ్వు నీ పాస్ట్ రిలేషన్ గురించి మొత్తం చెప్పావు, ఇంక్లూడింగ్ ఫిజికల్ రిలేషన్ గురించి. కానీ తనని అడిగితే అలాంటిది ఏం లేదని చెప్పింది. ఎక్కడైనా ఆక్వర్డ్గా ఫీల్ అయ్యి ఈ సిచ్యువేషన్ వల్ల మనకి గొడవ అవుతుందని. అంటే తన నీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంది. ఇలా ప్రేమించే వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు కృష్ణ. తను నీ గురించి చెప్పేటప్పుడు తన కళ్ళల్లో ఒక వెలుగు, వాయిస్లో ఒక ఇంటెన్సిటీ, తన పెదవి మీద ఒక చిరునవ్వు చూశాను. తను నిన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్నే ఇంకా పెట్టుకుంది. నీకు ఇష్టమైన బ్లాక్ కాఫీ ఇంకా తాగుతుంది. తెలుసో తెలియకో నిన్ను కలవడానికి కూడా నీ ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకొచ్చింది. కృష్ణుడు పెళ్లి చేసుకుంది సత్యభామనే అయినా, కృష్ణుడి గుండెల్లో అయినా, గుడిలో అయినా ఎప్పటికీ తన పక్కన ఉండేది రాధ మాత్రమే. దట్స్ ద పవర్ ఆఫ్ లవ్. ఇంత తెలిసాక కూడా నాకు నిన్ను చేసుకోవడం ఇష్టమే. ఎందుకంటే నాకు నువ్వు చాలా బాగా నచ్చావు. నాకు నువ్వైతేనే కరెక్ట్. కానీ మా ఇద్దరిలో నీకెవరు కావాలో నువ్వే తెలుసుకో. మహా అయితే నేను ఒక మంచి వైఫ్ అవ్వగలను, కానీ తను అమ్మ కూడా అవ్వగలదు. అంతగా ప్రేమిస్తుంది నిన్ను.
ఒకసారి బాగా ఆలోచించు కృష్ణ. దీనితో కాదు, దీనితో ఆన్సర్ నీకే దొరుకుతుంది. అప్పటికి నేనే కావాలనిపిస్తే కాల్ చేయి. బాయ్ కృష్ణ. మరి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఈ ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా పిన్ కమెంట్లో లింక్ ఉంటుంది, అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ప్లే స్టోర్కి వెళ్ళి FRND అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కొత్త ఫ్రెండ్స్ని చేసుకోండి.